ఏపీ గవర్నమెంట్ రీసెంట్‌గా ఒక స్మార్ట్ కార్డ్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అసలు ఆ స్మార్ట్ కార్డ్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి? సో, ఎందుకు లాంచ్ చేశారు? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? దీని గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. విజ్ఞాన్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా స్మార్ట్ కార్డ్ అని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆ స్మార్ట్ కార్డ్ ఎవరికి యూజ్? అందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి? ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కార్డ్ ఎఫ్బిఎంఎస్. ఇది ఏంటంటే యాక్చువల్‌గా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో వీళ్ళేం చేశారంటే వాలంటీర్ సిస్టమ్ ఒకటి పెట్టారు. వాలంటీర్స్ 5,000 జీతాలు ఇచ్చి. ఆ! వాలంటీర్లు. ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ఉండేవాడు. తర్వాత అతని మీద ఆరోపణలు ఏమొచ్చాయంటే వాడేదో పెద్ద ఈ టీమ్‌కి నేనే టీమ్ లీడర్ లాగా వచ్చినయన్ని వాళ్ళు దొబ్బేసి అంటే వీళ్ళకేమీ అవినీతి తెలీదని. కొంత ఉందని ఏదో ఒకటి చూపించారా? జరుగుతాయి. ఒకడికి మనం అన్ని అప్పజెప్పాము 10 మందికి సంబంధించిందంటే వాడేదో చేతివాటం అవును. ప్రదర్శిస్తాడు. దాన్ని తర్వాత ఎలక్షన్స్ ముందు ఏమన్నారంటే వీళ్ళందరూ అదేంటిది హ్యూమన్ ట్రాఫికింగ్ జేస్తున్నారు, అమ్మాయిల ట్రాఫికింగ్ జేస్తున్నారు అని జెప్పేసి గూడా చెప్పారు. ఎవరెవరైతే పేద అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఎక్కడెక్కడికో ఇస్తున్నారని జెప్పి గూడా అన్నారు. అట్లా చాలా ఆరోపణలొచ్చాయి. అయితే ఒక పర్సన్స్‌ని పెట్టినప్పుడు ఏ పర్సన్ అయినా సరే నువ్వు ఇట్లా చిన్న ఈ వార్డ్ మెంబర్‌లా పెట్టినా ఓకేనా? ఆ తర్వాత నువ్వు సర్పంచ్‌ని పెట్టినా, ఇప్పుడు రేపు మేయర్‌ని పెట్టినా, ఎమ్మెల్యేని పెట్టినా, ఎవరినైనా పెట్టినా ఒక పర్సన్ అని ఉంటే చాలు ఇతను అలాంటోడు, ఇట్లాంటోడు అని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ చూపిస్తా ఉంటారు. మరి అదే మనం ఒక క్యూఆర్ కోడ్‌కి అప్పజెప్పామనుకో దాన్నేం అనలేం కదా! అందరికీ అందుబాటులో ఉంటది తెలుసుకుంటారు. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్‌లున్నాయి ఈ మధ్య కాలంలో. దాన్నెలా స్కాన్ చేయాలో వాళ్ళని నేర్చుకుంటే పూర్తి డీటెయిల్స్ అందులో వస్తా ఉంటాయి. ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా పక్కింట్లో వాళ్ళని ఇదేంటో చూడంటే ఒక అమ్మాయి కూర్చొని 10థ్ క్లాస్ అమ్మాయి. ఇదంట ఇలా ఇలా వచ్చిందంట. ఇప్పుడు ఇలా ఉందంట. ఈ క్యూఆర్ కోడ్‌కి ఒక వెబ్‌సైట్ లింక్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తా ఉంటారు. అంటే అప్డేట్ చేస్తారు. అందులో ఏ ఫీచర్స్ ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్డ్ అని చెప్పేసి అందులో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ కార్డ్ సంబంధించింది రేషన్స్ కార్డ్ కానీ, ఇంకోటేంటి క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇలాంటి ఏమైనా ఫీచర్స్ కూడా ఉన్నాయా? సో, ఇప్పుడు ఇట్లాంటి డీటెయిల్స్ ఒక కార్డ్ ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళ అనుకూలంగా వాడుకునే రీతిలో ఉండాలి. ఫస్ట్ రేషన్. ఉంది. ప్రభుత్వం రేషన్‌లో ఏమేమి ఇస్తుంది? ఎవరెవరికి ఎంతెంతొస్తది? ఏ టైంకి రిలీజ్ అవుతుంది? ఆ టైంలోపు వీళ్ళకి అందిందా లేదా? నెక్స్ట్ దాంట్లో వీళ్ళు మళ్ళీ రివ్యూలు గూడా ఇచ్చుకోవచ్చు. నో, యెస్, వి డిడ్‌న్ట్ అని. మనకి ఇది ఉంటాయి కదా ఆప్షన్స్. నెక్స్ట్ ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అప్పుడప్పుడు బతుకమ్మ చీరలనో, అదనో, ఇదనో ఏదో సడెన్‌గా సర్ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ అయినా అనుకోకుండా అప్పుడప్పుడు రైతులకి అకౌంట్‌లో ఇంతేస్తున్నాము. ఆటో డ్రైవర్లకి ఇంతేస్తున్నాము. గవర్నమెంట్ ఉద్యోగులకి ఇంతేస్తున్నాము. పేదవాళ్ళకి, మహిళలకి పెన్షన్ ఇంతేస్తున్నాము. ఇంత పెంచాము, ఇంత తుంచాము, ఇంత అది, ఇంత ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా ఎంత నీట్‌గా ఇస్తున్నారంటే ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు స్మార్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి గూడా ఇస్తున్నారు. వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళు ఉన్నారు గదా! వాళ్ళకి వీళ్ళే వచ్చి అందజేస్తున్నారు తీసుకోండి అని. అండ్ బోలెడన్ని ఉపయోగాలుంటాయి. స్మార్ట్ కార్డ్ అనేది ఇప్పుడు ఒక ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టి అన్నిటిని దీనికి లింక్ చేసినప్పుడు ఈ ఒక్క క్యూఆర్ కోడ్‌లో నీకు కావాల్సినంత సమాచారం ఉంటది. అండ్ ఈ వాలంటరీ సిస్టమ్ లాంటి వాటి మీద ఎవరికైతే నమ్మకం లేక అబ్బో! అంటే నిజంగా జరగకపోయినా సరే మనకంతా వస్తదేమో, మొత్తం వీడే దొబ్బి తింటున్నాడేమో, ఇట్లాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి జనాలకి. ఇప్పుడు ఆ థాట్ రాదు. ఎవరికి వాళ్ళది మనింట్లో కార్డ్. ఇప్పుడు నీ కార్డ్ నువ్వు తీసుకెళ్ళు నీకు వాడు స్కాన్ చేసి ఇస్తాడు. నీకు లబ్ధి పొందేవేమేమి ఉంటాయో అవన్నీ తీసుకోవచ్చు. ఇంకొకటి సిలిండర్ మీద కూడా సబ్సిడీ ఉంటది. అవును. అది మీకొచ్చిందా లేదా? ఆహ్, బోలెడన్ని బెనిఫిట్స్ అబ్బా! 1 కాదు, 2 కాదు. పేదవాళ్ళకి కావాల్సినవన్నీ. సమ్ టైమ్స్ బాత్రూమ్‌లు కట్టిస్తాము అని చెప్పి కూడా ఇంటింటికి 15,000 ఒకప్పుడు. ఇస్తామంటారు. ఎప్పుడైనా సడెన్‌గా తీసుకోవచ్చు నిర్ణయం. తెలీదు వీళ్ళకి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి. ఏదో స్మార్ట్ ఫోన్ ఉంటది గానీ 24 గంటలు యూట్యూబ్‌లో అటు ఇటు చేసుకుంటా ఉంటారు. న్యూస్‌లు ఎవరు వినట్ల ఈ మధ్య. అంటే విఘ్నేష్ గారు, ఒక చిన్న మాట. ఇప్పుడు మీరు మొత్తం చెప్పారు బానే ఉంది. దీన్ని వేరే కోణంలో చూసుకునే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మీకు తెలిసిన ఈ కార్డ్ వల్ల ఎంతో కొంత డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? డిసడ్వాంటేజెస్ పెద్దగా ఏమీ లేవు యాక్చువల్‌గా చెప్పాలంటే. కాకపోతే మళ్ళీ పర్సన్స్‌కి అటాచ్ అయినప్పుడే డిసడ్వాంటేజ్‌లు ఉంటాయి. గవర్నమెంట్ అందించేవన్నీ నీకు తెలియాలి అనేది కోణం. నీకు తెలుసుకోలేని తనం ఉన్నప్పుడు నువ్వు ఎవడి దగ్గరికన్నా ఎళ్లి చూడు బాబు అంటే వాడు ఇదేదో బావుందే అని చెప్పేసి నీకు వచ్చేవాడన్నీ సగం సగం, సగం సగం చెప్పి నీకివన్నీ ఇస్తున్నారంటమ్మా నేనెళ్లి తీసుకురమ్మంటావా అని చెప్పి ఎళ్లి
సగం వాడు తీసుకొని సగం వీళ్ళకి ఇచ్చేస్తే అట్లాంటి డిసడ్వాంటేజ్లు ఉంటాయి. మళ్ళీ మనుషులపైనే ఎవరైనా సరే ఇప్పుడు చదువు రాని వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ. కూరగాయలు అమ్మే వాళ్ళు, లేకపోతే వాళ్ళు చిన్న చిన్న పొలం పనులు చేసుకునే వాళ్ళు, కౌలు రైతులు ఉంటారు. వాళ్ళకి తెలీదు ఇవన్నీ గూడా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా దగ్గరలో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ చదువుకున్నవాడు చదువుకున్నట్టు ప్రవర్తిస్తే అడ్వాంటేజ్. వాడేమన్నా కొంచెం ఇంకోలాగా ఆలోచిస్తే డిసడ్వాంటేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ ఎప్పటి నుంచి లాంచ్ అవుతుంది? ఆల్రెడీ సెప్టెంబర్ 15, 2025 లోపే అందరికి ఇచ్చేశారు. ఓకే. ఇప్పుడు దాని బెనిఫిషియరీస్ అన్నీ వాళ్ళు తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ రావాలి అంతే. ఓ 3 నెలల క్రితమే అందరికీ అందిపోయాయి నాకు తెలిసినంత వరకు. ఇంకా ఎవరికన్నా అందకపోతే ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి చేరవేస్తున్నారు. ఓకే. సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా సోషల్ పోస్ట్ ఇచ్చినందుకు.